మైండ్ ఎక్కడి నుంచి కుర్రోళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే నువ్వు ఒక రింగ్ మాస్టర్ లాగా వీళ్ళందరినీ చేసావు చూడు. ఆ బాల్యం నుంచి టీనేజ్కి వచ్చారు. టీనేజ్కి వచ్చినప్పుడు అందరూ బాగా కన్విన్సింగ్గా చిన్న చిన్న కుర్రోళ్ళు అనిపించింది. ప్రజెంట్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ కనపడ్డారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రతి ఒక్కళ్ళు చాలా మెచ్యూర్డ్గా కనపడ్డారు. అంటే ముందు అది చేశారా? ఫస్ట్ చిన్నపిల్లలు చేశారా? యూత్ యంగ్స్టర్స్. ఓకే ఓకే. తర్వాత ఏమో ఇంకా బాగా శుభ్రంగా తిని తయారయ్యారా? దంగల్ సినిమాలో అదే పని చేశారు. అమీర్ ఖాన్ గారు ఏదో మాట అంటారు. అమీర్ ఖాన్ గారిని, సార్ మీరు వయసులో మంచిలా బలంగా ఉంటారు, తర్వాత అంటే పెద్ద వయసు కనపడతారు, తర్వాత మీరు స్లిమ్గా తయారవ్వాలి, సో ఫస్ట్ మీరు బాగా తినమన్నాడు. అంటే ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ చేయండి అన్నాడు. లేదు లేదు, నేను ఫస్ట్ బాగా తిని లావ్ అయ్యే క్యారెక్టర్ చేస్తాను. వాళ్ళ వేరే వెర్షన్. ఎందుకన్నా తినేసిన తర్వాత తగ్గటం నాకు వల్ల కాదు, నాకు టార్గెట్ కావాలి, మళ్ళీ సన్నగా అవ్వాలి కాబట్టి అని ముందు ఆయన హెఫ్టీగా ఉన్నప్పుడు క్యారెక్టరు, తర్వాత ఈ క్యారెక్టర్. సో ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కోసం తిండి మానేసి లేకపోతే డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి, అంటే మీరందరూ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా కష్టం, చాలా కష్టం. అండ్ వంశీ ఒకేసారి 11 నుంచి 14 మంది యాక్టర్స్ని సినిమా ఇండస్ట్రీకి వదిలేరు. చాలా మీలాంటి యాక్టర్స్కి అవసరం ఉంది ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫర్ మూవీస్. ఇవాళ ఓటీటీలో చాలా ప్రిడామినెంట్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, చాలా చాలా అవసరం. సో మీ అందరికీ ఎవరు ఈ కుర్రోడు బాగా చేశాడు, ఈ కుర్రోడు యావరేజ్గా చేశాడు అంటాకలేదు. అందరూ ఎవరి కాళ్ళు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఆయన వాళ్ళకి? వా, ఇట్ షోస్. మీరు తీసుకున్న ట్రైనింగ్ ఎంత కష్టపడి చేసింది లిటరల్గా స్క్రీన్ మీద తెలుస్తుంది. ఎవళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక ఇదవ్వాలి, అంటే ఇబ్బాయి కొంచెం ఎమెచ్యూరిస్ట్గా చేసాడు అనిపించలే ఎవరిది, ఎవరి క్యారెక్టర్ కానీ. అండ్ నీ క్యారెక్టర్ పేరేంటి బాబు? సుబ్బు. ఇతని రిపెంటెన్సు, ఇతని పెయిను, ఆ చిన్న మొండితనం ఆ ఫస్ట్ హాఫ్లో చూపించింది. సెకండ్ హాఫ్లో తప్పని తెలిసిన సార్ అలా ఉండటం, తన రిపెంటెన్స్. అలాగే విలియం నీ క్యారెక్టర్ వీళ్ళని ఇది చేయటం, మధ్యలో వీళ్ళిద్దరి కోసం కృషి చేయటం, ఇతను మధ్యలో వీళ్ళని చెడగొట్టేటువంటి ఆ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ పేరేంటిది? ఏమన్నా నిజం చెప్తున్నా, ఆ కుర్రాడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతను మంచి ఫన్ యాంగిల్ ఉంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్ అవుతాయి డెఫినెట్గా, బిలీవ్ మీ. ఎందుకంటే ఇంతమంది 11 బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసేవి చూడు, వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం. అది వాళ్ళు డామినేట్ చేసేసారు. వాళ్ళు ఫన్ను చేశారు, సీరియస్గా చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది. అండ్ మన సాయి కుమార్ గారు, అంటే నిజంగా ఆ క్యారెక్టర్కి సాయి కుమారు కరెక్ట్, రమణ గారు కరెక్ట్. అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అక్కడ, వాళ్ళని కరెక్ట్గా చేశారు. అండ్ ఈ 11 మెంబర్స్ కుర్రలు ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ అందరూ కూడా, వంశీ ఫస్ట్ అందరినీ కొత్త వాళ్ళు అన్నప్పుడు నాకు నిహార్కి ఫణికి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగింది. కొంచెం నోన్ ఫేస్ పెడదాం అన్నప్పుడు కొన్ని ఈ మార్కెటింగ్ కోసం తప్పదు అనుకున్నాం. కానీ నీహా నేను మళ్ళీ ఫణి ఏమనుకున్నాం అంటే, లేదు వంశీ ఆలోచించిందే కరెక్ట్. అక్కడికి వచ్చేటప్పటికి అతని గత సినిమాల తాలూకు ఎఫెక్ట్ చూసేవాడు మైండ్లో పడకూడదు. ఈడు ఆ సినిమాలు భలే చేసాడే అనిపించకూడదు, వాడిని అక్కడే చూడాలి. సో అందరూ కొత్త వాళ్ళని పెట్టి అందరితోటి అద్భుతమైన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే వంశీ ఇట్స్ అన్బిలీవబుల్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా వల్ల మీకు ఎంత ఏం చేయగలుగుతాను తెలియదు, కానీ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ నేషనల్ అవార్డు, నాట్ రీజనల్ అవార్డు. రీజనల్ అవార్డు కాదు, రీజనల్ అవార్డ్స్ ఉంటాయి, బెస్ట్ రీజనల్ ఫిలిం, బట్ నేషనల్ అవార్డు. ఎందుకంటే there are 5-6 నేషనల్ అవార్డ్స్. బెస్ట్ ఫిలిం, బెస్ట్ న్యూ కమర్ ఫిలిం, ఇట్స్ కాల్డ్ ఇందిరా గాంధీ అవార్డు. బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్, అదొక ఈయన రజత కమలాలు. అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం. అలా అదే ఇందిరా గాంధీ బెస్ట్ న్యూ డైరెక్టర్స్ ఫిలిం. అలా ఇంకో 4-5 ఉన్నాయి. దీని తర్వాత రీజనల్కి వస్తారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్
నర్గీస్ దత్ అవార్డు, అంటే బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, రుద్రవేణికి 1986లో వచ్చింది. మీ సినిమాకి ఏంటంటే రెండు ఉన్నాయి. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే కులాలు మతాలకు అతీతంగా మనుషులు ఉండాలనే మాట, అదేవిధంగా ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్, ఆర్థికపరమైన ఇష్యూస్, రెండు కేటగిరీలోనూ మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ ఎవరు కూడా వదలకుండా అన్నీ అప్లై చేయండి మీరుగా. డెఫినెట్గా ఐ విష్ మీ సినిమాకి ఖచ్చితంగా 6 అవార్డులో ఒక అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు ఇల్లే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ కూడా ఫేక్ అనేటువంటి సన్నివేశం లేదు. ఇక్కడ కొంచెం ఫేక్ ఉంది, ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఎక్కడ లేదు. ఆ విషయంలో వంశీ తీసుకున్న జాగ్రత్త అండ్ దాంట్లో అసలు అల్టిమేట్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే ఇంకా అసలు వీళ్ళే కదా మెయిన్. సో ఒక ప్రొడ్యూసర్ అనుకోవాలి. సో నిహారిక తీసుకున్న కేరు, పబ్లిసిటీ, అలా ఫనీ తన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మర్చిపోలేదు. సో నేను అక్కడి నుంచి వీళ్ళు కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు ఏమంటుందని మన ఈ బలిచాట తీసుకొని వచ్చేదాకా నాకు 5-6 చోట్ల కళ్ళు తడివారు, ఏడుపు వచ్చింది, నాకు చాలా వచ్చింది. నాకు ఈ గొంతు చోక్ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఆ చచ్చిపోయిన కుర్రోడు గురించి వాళ్ళ నాన్న చూపించి, అంటే తను చెప్పినప్పుడు కూడా ఏదైతే చెప్పాడో విజువల్గా తెర మీద చూసినప్పుడు అంత ఫీలింగ్ వచ్చింది. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం అండ్ వెరీ 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 గుడ్ ఫిలిం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నిహారిక నా కూతురుగా ఉండి ఇలాంటి సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. నాకు అత్యంత ఆత్మీయుడైన ఫణి ఈ సినిమాకి వెన్నుదనగా ఉన్నాడు. అండ్ ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ ఏదైతే చెప్పాడో అది జెన్యూన్గా తెర మీద చూపించారు. మీరందరూ బాబు యూ డన్ మ్యాజిక్. ప్రసాద్ క్యారెక్టరు అదేంటో వింతగా ఉంటాడు ఆ క్యారెక్టరు, ఎప్పుడు ఎలా తనకి ఫన్నీగా ఉంది నీ క్యారెక్టరు. అంత దీంట్లో కూడా నువ్వు ఎమోషన్ చేసి ఆ కోనేరు దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటారు, ఆ ఎమోషన్స్ అక్కడ అద్భుతం చేసి. అక్కడ ఆ కుర్రాడు సైలెంట్గా ఉండి ఎందుకంత సైలెంట్గా ఉన్నాడు అంటే ఆ కన్నీళ్ళు వాడు ఫీల్ అవుతున్నాడు. అబ్బాయి రిపెంటెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని మళ్ళీ ఒకళ్ళని కలపాలని, ఇంకా రాని అబ్బాయి ఎవరో రాలేదు కదా, అతను ఫీలింగ్స్ ఇవన్నీ మైండ్ బ్లోయింగ్. ఏమి చెప్పవచ్చేదంటే ఈ సినిమా, దిస్ ఫిలిం డిజర్వ్స్ 100% నేషనల్ అవార్డు. మీరు అన్ని కేటగిరీలకి అప్లై చేయండి, ఇంక్లూడింగ్ డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్, వాట్ ఎవర్, ఫీల్ ఆర్ఎల్స్, యాక్షన్. మా విజయ్ అద్భుతంగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఆ ఇంటర్వెల్లో కొట్టుకుంటుంటే అందరూ ఒక కలబడి కొట్టుకుంటుంటారు. నాకు తెలుసు యాక్షన్ పార్ట్ ఎంత కష్టం. అదే విజయ్కి మీరు ఏమండి ఇట్లాగా ఆర్గనైజ్డ్గా చేయమంటే అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగే దమ్మున్నాడు. కానీ ఒక దుమ్మిలా కొట్టుకుంటారు చూడండి, వాడిని ఈడు కొడతాడు, అక్కడ కొబ్బరి చెట్లు దగ్గరికి వెళ్తారు, కొబ్బరికాయల దగ్గరికి అక్కడ ఒక కత్తి ఉంటుంది, అతనేమో కత్తి ఇది తీస్తాడు, అయినా ఎవరు మాట వినరు, ఎవరికాడు కొట్టుకు చచ్చిపోతుంటారు, ఎదురెళ్ళి దాన్ని కొట్టేస్తారు. సెంటిమెంట్ అబ్బా, ఎక్సలెంట్ మ్యాన్, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. అద్భుతం సినిమా చేశారు. మీ అందరికీ చెప్తున్నాను ఇవాళ, మీ 11 మంది మెయిన్గా ఇంక్లూడింగ్ గర్ల్స్, వాళ్ళు కూడా చాలా ప్రిటీగా అందంగా చేశారు. ఆ భయం ఉంటుంది ఒక అమ్మాయికి, నీ లవర్కి, ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తావు, నీ మీద అమ్మాయిని నువ్వు టార్గెట్ చేస్తే నీ మీద చీరాకు రాలా, అరే పాపం కదా అనిపించింది. అలాగే ఇంకొక అమ్మాయి ఏమో క్యాసెట్ల కోసం ఏడిపిస్తుంటుంది ఒక అమ్మాయి. ఇలా అందరూ నేమ్ ఎవ్రీవన్, ఒక పలానానిగా అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్.